Good morning, all of you. So today we will discuss about HIPAA security rule and transaction standards. సో మెడికల్ కోడింగ్ క్లాసెస్లో ఈరోజు మనం HIPAA సెక్యూరిటీ రూల్ గురించి, ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు స్టాండర్డ్స్ పాటించాల్సిన స్టాండర్డ్స్ గురించి తెలుసుకున్నాం. Now, introduction to the HIPAA security rule and transaction standards. ఇంట్రొడక్షన్ తెలుసుకున్నామండి. HIPAA సెక్యూరిటీ రూల్ గురించి అండ్ ట్రాన్సాక్షన్ స్టాండర్డ్స్ గురించి ఇంట్రొడక్షన్ తెలుసుకుందాం. ద హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ అండ్ అకౌంటబిలిటీ యాక్ట్ అండి. HIPAA అంటే హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ అండ్ అకౌంటబిలిటీ యాక్ట్ చట్టం అండి. ఈ చట్టం వాస్ ఎనాక్టెడ్ ఎప్పుడు ఏర్పరిచారంటే ఇన్ 1996. ఈ చట్టాన్ని హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాబబిలిటీ అండ్ అకౌంటబిలిటీ యాక్ట్ ని 1996లో ఏర్పరిచారు. టు ఇంప్రూవ్ ద ఎఫిషియన్సీ, సామర్థ్యాన్ని ఇంప్రూవ్ చేయడానికి, సెక్యూరిటీ, భద్రతను కల్పించడానికి, అండ్ ప్రైవసీ ఆఫ్ హెల్త్ కేర్ ఇన్ఫర్మేషన్, హెల్త్ కేర్ ఇన్ఫర్మేషన్ కి ప్రైవసీని కలిగించడానికి, అది ప్రాపర్ గా సెక్యూర్ గా ఉండటానికి, ప్రొటెక్టెడ్ గా ఉండటానికి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాబబిలిటీ అండ్ అకౌంటబిలిటీ యాక్ట్ ని తీసుకొచ్చారండి. నౌ 2 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్, ఇక్కడ 2 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉంటాయండి ఆఫ్ HIPAA. ఈ HIPAA యాక్ట్ కింద ముఖ్యంగా 2 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. దోస్ ఆర్ ద సెక్యూరిటీ రూల్. మొట్టమొదటిది ఏంటంటే సెక్యూరిటీ రూల్ అండ్ ద ట్రాన్సాక్షన్ అండ్ కోడ్ సెట్ స్టాండర్డ్స్. మరియు ట్రాన్సాక్షన్ మరియు కోడ్ సెట్ స్టాండర్డ్స్, వీటికి సంబంధించిన రూల్స్ ఉంటాయండి. అండ్ విచ్ హెల్ప్ ప్రొటెక్ట్ ఎలక్ట్రానిక్ హెల్త్ ఇన్ఫర్మేషన్. ఈ రూల్స్ ఏవైతే ఉన్నాయో విచ్ హెల్ప్ ప్రొటెక్ట్ ఎలక్ట్రానిక్ హెల్త్ ఇన్ఫర్మేషన్, ఎలక్ట్రానిక్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ని ప్రొటెక్ట్ చేయడానికి సహాయపడతాయండి. అండ్ స్టాండర్డైజ్డ్ హెల్త్ కేర్ కమ్యూనికేషన్స్, హెల్త్ కేర్ కమ్యూనికేషన్, స్థిరత్వమైన హెల్త్ కేర్ కమ్యూనికేషన్ కొరకు స్టాండర్డైజ్డ్ హెల్త్ కేర్ కమ్యూనికేషన్, స్థిరత్వమైన కమ్యూనికేషన్ పొందడానికి సహాయపడతాయండి. నౌ దీస్ రెగ్యులేషన్స్, ఈ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎన్ష్యూర్స్ దట్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ కొరకు, ఇన్సూరెన్స్ కంపెనీస్ కొరకు అండ్ అదర్ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్, మిగతా హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్ కొరకు కెన్ సెక్యూర్లీ ఎక్స్చేంజ్. ఈ రూల్స్ పాటించటం వల్ల, ఈ స్టాండర్డ్స్ పాటించటం వల్ల సో ఎవరికి ఉపయోగం అంటే హెల్త్ కేర్ ప్రొవైడర్స్ కి, ఇన్సూరెన్స్ కంపెనీస్ కి అండ్ అదర్ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్ కి దే కెన్ సెక్యూర్లీ ఎక్స్చేంజ్ పేషెంట్ ఇన్ఫర్మేషన్. సెక్యూర్ గా, భద్రంగా హెల్త్ కేర్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. వైల్ మెయింటైనింగ్ కాన్ఫిడెన్షియాలిటీ, ఈ ఇన్ఫర్మేషన్ ని ఎక్స్చేంజ్ చేసుకునేటప్పుడు కాన్ఫిడెన్షియాలిటీని వాళ్ళ మధ్య ఆ సమాచారం షేర్ అయ్యేలా చేయొచ్చు. అండ్ రెడ్యూసింగ్ అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ ను కూడా తగ్గించండి. రెడ్యూసింగ్ అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్, అడ్మినిస్ట్రేషన్ చేసేటప్పుడు ఆ కాస్ట్ ను కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. నౌ దిస్ చాప్టర్ కవర్స్, ఈ రోజు మనం చెప్పుకునే ఈ చాప్టర్ అనేది ఇట్ విల్ కవర్స్ HIPAA సెక్యూరిటీ రూల్. HIPAA సెక్యూరిటీ రూల్ ని ఈ రోజు క్లాస్ లో మనం తెలుసుకోబోతున్నాం. ఎలక్ట్రానిక్ ప్రొటెక్టెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ని, EPHIA ని, దాని గురించి మనం తెలుసుకుంటాం. ఎలక్ట్రానిక్ ప్రొటెక్టెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ గురించి, అడ్మినిస్ట్రేటివ్ సేఫ్ గార్డ్స్, అడ్మినిస్ట్రేటివ్ చేసేటప్పుడు పరిపాలనా విభాగంలో పాటించాల్సిన సేఫ్ గార్డ్ ముఖ్యమైన విషయాల గురించి ఈరోజు తెలుసుకుంటాం. అండ్ ఫిజికల్ సేఫ్ గార్డ్,
ఫిజికల్ సేఫ్ గార్డ్ గురించి, టెక్నికల్ సేఫ్ గార్డ్స్, టెక్నికల్ గా సేఫ్ గార్డ్స్ గురించి, హెచ్ఐపిఏఏ ట్రాన్సాక్షన్ స్టాండర్డ్స్, హెచ్ఐపిఏఏకి సంబంధించిన ట్రాన్సాక్షన్ స్టాండర్డ్స్ గురించి, అండ్ స్టాండర్డ్ ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్, స్థిరత్వమైన ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్ గురించి, అండ్ బెనిఫిట్స్ ఆఫ్ సెక్యూర్ ఎలక్ట్రానిక్ హెల్త్ కేర్ కమ్యూనికేషన్. సెక్యూర్ హెల్త్ కేర్ కమ్యూనికేషన్ వల్ల ఉపయోగాల గురించి ఈరోజు క్లాస్ మనం తెలుసుకుంటామండి. నా ఫస్ట్ వన్, ఇప్పుడు హెచ్ఐపిఏఏ సెక్యూరిటీ రూల్ గురించి తెలుసుకుందాం. హెచ్ఐపిఏఏ సెక్యూరిటీ రూల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం అండి. హెచ్ఐపిఏఏ సెక్యూరిటీ రూల్. ద హెచ్ఐపిఏఏ సెక్యూరిటీ రూల్, హెచ్ఐపిఏఏ సెక్యూరిటీ రూల్ అనేది is one of the major components of HIPAA. హెచ్ఐపిఏఏలో పొందుపరచబడిన మెయిన్ కాంపోనెంట్ ఇదండి. ఏంటంటే సెక్యూరిటీ రూల్ అనేది. సెక్యూరిటీ రూల్ అనేది is one of the major components of HIPAA. It specifically focus on protecting. ఇది ఈ హెచ్ఐపిఏఏ రూల్ అనేది it specifically focuses on protecting electronic protected health information. సో ఎలక్ట్రానిక్ గా ఏదైతే హెల్త్ ఇన్ఫర్మేషన్ ఉందో ఈ ఎలక్ట్రానిక్ ప్రొటెక్టెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ని సేఫ్ గా ఉంచేలా చూడటం అండి. దీని బాధ్యత ఈ సెక్యూరిటీ రూల్ బాధ్యత అండి. నౌ హ్యాస్ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్, ఆరోగ్య వ్యవస్థలు అడాప్టెడ్ ఎలక్ట్రానిక్ హెల్త్ సిస్టమ్స్ అండి. ఈ హెల్త్ డిపార్ట్మెంట్స్ లో కానీ ఆరోగ్య వ్యవస్థల్లో కానీ ఎక్కువగా ఈ మధ్య mostly they depended on or adopted electronic health systems. Now protecting digital patient information become extremely important అండి. సో ఎలక్ట్రానిక్ గా ఇవి సేవ్ అయి ఉంటది కాబట్టి ఈ డేటాని ప్రొటెక్టింగ్ డిజిటల్ పేషెంట్ ఇన్ఫర్మేషన్, డిజిటల్ గా ఉన్న పేషెంట్ ఇన్ఫర్మేషన్ ని ప్రొటెక్ట్ చేయటం బికమ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అండి. నౌ ద సెక్యూరిటీ రూల్, ఇప్పుడు ఈ సెక్యూరిటీ రూల్ ఏదైతే ఉందో ఎస్టాబ్లిషెస్ స్టాండర్డ్స్. ఈ సెక్యూరిటీ రూల్లో కొన్ని స్టాండర్డ్స్ ఏర్పరిచారండి. ఎస్టాబ్లిషెస్ స్టాండర్డ్స్ దట్ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్ మస్ట్ ఫాలో టు ఎన్ష్యూర్ ద ఎలక్ట్రానిక్ పేషెంట్ ఇన్ఫర్మేషన్ రిమైన్స్ సెక్యూర్. ఎలక్ట్రానిక్ గా ఏదైతే పేషెంట్ ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ని సెక్యూర్ గా ఉంచడానికి సో ఖచ్చితంగా దే మస్ట్ హ్యాస్ టు ఫాలో సమ్ రూల్స్ అండి. సెక్యూరిటీ రూల్ ఖచ్చితంగా పాటించాలి. ఓకే, నౌ పర్పస్ ఆఫ్ హెచ్ఐపిఏ సెక్యూరిటీ రూల్ గురించి తెలుసుకుందాం. పర్పస్ ఆఫ్ హెచ్ఐపిఏ సెక్యూరిటీ రూల్ యొక్క పర్పస్ అండి. ఎందుకు హెచ్ఐపిఏ పర్పస్ రూల్ ని ఏర్పరిచారంటే ద మెయిన్ పర్పస్ ఆఫ్ సెక్యూరిటీ రూల్, ఈ సెక్యూరిటీ రూల్ ని ఏర్పరచడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే టు ప్రొటెక్ట్ ఎలక్ట్రానిక్ పేషెంట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్, ఓకే, టు ప్రొటెక్ట్ ఎలక్ట్రానిక్ పేషెంట్ ఇన్ఫర్మేషన్ అండి. మెయిన్ ఇదేనండి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ గా ఉన్న పేషెంట్ ఇన్ఫర్మేషన్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఫ్రమ్ అన్ఆథరైజ్డ్ అసెస్. ఎవరైతే అన్ఆథరైజ్డ్ గా అది అసెస్ చేయాలనుకుంటారో అలా అసెస్ చేయకుండా చూడటం మన బాధ్యత. సెక్యూర్ గా ఉంచటం ఈ సెక్యూరిటీ రూల్ యొక్క మెయిన్ కాంపోనెంట్ అండి. డేటా థెఫ్ట్, డేటా పేషెంట్ కి సంబంధించిన డేటా అనేది థెఫ్ట్ అవ్వకుండా, దొంగిలించబడకుండా కాపాడటం. సైబర్ అటాక్స్ జరుగుతూ ఉంటే వాటి నుంచి కాపాడటం. యాక్సిడెంటల్ గా డిస్క్లోజర్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా డిస్క్లోజర్ అవ్వకుండా మనం నివారించడానికి సెక్యూరిటీ రూల్స్ ని పాటించాలండి. డేటా లాస్ అవ్వకుండా, అన్ఆథరైజ్డ్ మోడిఫికేషన్, అన్ఆథరైజ్డ్ గా ఎవరైనా డేటాని మోడిఫికేషన్ చేయకుండా, అంటే మార్పులు చేర్పులు చేయకుండా కాపాడటానికి ఈ సెక్యూరిటీ రూల్ అనేది ఉపయోగపడుతుందండి.
నౌ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్, ఆరోగ్య వ్యవస్థలు మస్ట్ ఇంప్లిమెంట్ ప్రాపర్ సేఫ్ గార్డ్స్, ఖచ్చితంగా ప్రాపర్ సేఫ్ గార్డ్స్ ను ఉపయోగించాలి, ఇంప్లిమెంటేషన్ చేయాలి టు మెయింటైన్ ద కాన్ఫిడెన్షియాలిటీని మెయింటైన్ చేయడానికి, ఇంటిగ్రిటీ, వాళ్ళ యొక్క ఇంటిగ్రిటీని కాపాడుకోవడానికి, అండ్ అవైలబిలిటీ ఆఫ్ ఎలక్ట్రానిక్ పేషెంట్ ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీని సేఫ్ గా ఉంచడానికి ఈ సెక్యూరిటీ రూల్ ని పాటించాలండి. ఓకే, అండ్ అవైలబిలిటీ ఆఫ్ ఎలక్ట్రానిక్ పేషెంట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ ప్రొటెక్టెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ రూల్లో తర్వాత ఎలక్ట్రానిక్ ప్రొటెక్టెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నౌ ఎలక్ట్రానిక్ ప్రొటెక్టెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ అనేది అనగా రిఫర్స్ టు ప్రొటెక్టెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ దట్ ఈడ్ క్రియేటెడ్, హెల్త్ ఇన్ఫర్మేషన్ ని ప్రొడక్ట్ చేయటం, దట్ ఈస్ క్రియేటెడ్, స్టోర్డ్, ట్రాన్స్మిటెడ్ ఆర్ రిసీవ్డ్ ఎలక్ట్రానికల్లీ. అంటే ఏదైనా పేషెంట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది క్రియేట్ చేసిన ఎలక్ట్రానిక్ గా స్టోర్ చేసిన, ఎలక్ట్రానిక్ గా ట్రాన్స్మిషన్ చేసిన, అండ్ రిసీవ్డ్ ఎలక్ట్రానిక్ గా రిసీవ్ చేసుకున్న ఆ ఇన్ఫర్మేషన్ ని ప్రొటెక్ట్ చేయడాన్ని ఎలక్ట్రానిక్ ప్రొటెక్టెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ అంటారండి. ఓకే, నౌ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఈపీహెచ్ఐకి ఎగ్జాంపుల్స్ అండి. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఈపీహెచ్ఐ. ఫస్ట్ వన్, ఈపీహెచ్ఐకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ అండి. పేషెంట్ యొక్క పూర్తి డీటెయిల్స్ ఇక్కడే ఉంటాయి కాబట్టి వీటిని ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేయాలండి. అండ్ డిజిటల్ ల్యాబొరేటరీ రిపోర్ట్స్, డిజిటల్ గా ఉన్న ల్యాబ్ రిపోర్ట్స్ అండి. డిజిటల్ ల్యాబొరేటరీ రిపోర్ట్స్ అంటే డిజిటల్ గా ఏదైతే ల్యాబ్ రిపోర్ట్స్ ఉన్నాయో ఎలక్ట్రానిక్ గా సిస్టమ్ లో సేవ్ అయ్యి ఉన్నాయో అవి మనం సేఫ్ గా ఈ సెక్యూరిటీ రూల్ ద్వారా కాపాడాలి. అండ్ ఎలక్ట్రానిక్ ప్రిస్క్రిప్షన్, ఎలక్ట్రానిక్ గా ఏదైనా మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు ఆ ప్రిస్క్రిప్షన్స్ అన్ని కూడా సేఫ్ గా ఉంచాలి. డేటా, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ పొందడానికి ఆ క్లెయిమ్స్ అన్ని కూడా ఎలక్ట్రానిక్ గా ఉంటాయి కాబట్టి సేఫ్ గా చూసుకోవాలి. అండ్ మెడికల్ ఇమేజింగ్ రికార్డ్స్, మెడికల్ గా ఏదైనా ఎక్స్రే కానీ స్కానింగ్ కానీ ఇటువంటి రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎలక్ట్రానిక్ కింద వస్తాయి కాబట్టి సేఫ్ గా చూసుకోవాలి. అండ్ ఎలక్ట్రానిక్ బిల్డింగ్ ఇన్ఫర్మేషన్, దీంతో పాటు ఎలక్ట్రానిక్ బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రాపర్ గా ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా సేఫ్ గా చూసుకోవాలి. అండ్ పేషెంట్ ట్రీట్మెంట్ రికార్డ్స్, పేషెంట్ కి సంబంధించిన ట్రీట్మెంట్ రికార్డ్స్ కూడా సో ఈ ఈపీహెచ్ఐ కింద సేఫ్ గా చూసుకోవాలండి. నో ప్రొటెక్టింగ్ ఈపీహెచ్ఐ, ఈ ఈపీహెచ్ఐని ప్రొటెక్ట్ చేయడం వల్ల మెయింటైన్ పేషెంట్ యొక్క ట్రస్ట్ మనం పొందొచ్చు. అండ్ ఎన్ష్యూర్ కంప్లైన్స్ విత్ హెచ్ఐపిఏఏ రెగ్యులేషన్స్ ని మనం పాటించిన వాళ్ళం అవుతామండి. ఓకే, నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ సేఫ్ గార్డ్స్. నెక్స్ట్ ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ సేఫ్ గార్డ్స్ ఆర్ పాలసీస్. ఈ అడ్మినిస్ట్రేటివ్ సేఫ్ గార్డ్స్ అనేవి ఇవి పాలసీస్ అండి. అండ్ ప్రొసీజర్స్ దట్ హెల్ప్ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్, పాలసీస్ కానీ మరియు ప్రొసీజర్స్ కానీ దట్ హెల్ప్ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్, ఇవి ఆరోగ్య వ్యవస్థలకి ఎలా సహాయపడతాయి అంటే మేనేజ్ ద సెక్యూరిటీ ఎలక్ట్రానిక్ పేషెంట్ ఇన్ఫర్మేషన్ ని సెక్యూర్ గా మేనేజ్ చేయడానికి ఈ సేఫ్ గార్డ్స్ సహాయపడతాయండి, అడ్మినిస్ట్రేటివ్ సేఫ్ గార్డ్స్. నౌ దీస్ ఈ సేఫ్ గార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఫోకస్ ఆన్ పీపుల్, ప్రజల కొరకు, పాలసీస్ కొరకు, అండ్ ఆర్గనైజేషన్స్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ కొరకు ఉపయోగిస్తారండి. అండ్ నెక్స్ట్ వన్ సెక్యూరిటీ పాలసీస్ అండి. నౌ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్, ఆరోగ్య వ్యవస్థలు షుడ్ ఎస్టాబ్లిష్ రిటర్న్ సెక్యూరిటీస్ పాలసీస్. ఇవేం చేస్తాయంటే రిటర్న్ గా ఉన్న సెక్యూరిటీ పాలసీస్ ని ఏర్పరచుకుంటాయి.
దట్ ఎక్స్ప్లెయిన్స్ హౌ ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ షుడ్ బి ప్రొటెక్టెడ్. సో అందువల్ల ఈ ఎలా ఈ ఎలక్ట్రానిక్ హెల్త్ ఇన్ఫర్మేషన్ షుడ్ బి ప్రొటెక్ట్ చేయాలనేది ఈ సెక్యూరిటీస్ పాలసీస్ లో ఉంటాయండి. సెక్యూరిటీ పాలసీస్ మే ఇంక్లూడ్స్, సెక్యూరిటీ పాలసీస్ లో ఏ విషయాలు ఉంటాయంటే ఖచ్చితంగా పాస్వర్డ్ రిక్వైర్మెంట్స్. ఏదైనా పేషెంట్ సంబంధించిన డేటా తెలుసుకోవాలంటే సేఫ్ గార్డ్ గా సెక్యూరిటీగా ఏం చేయాలంటే పాస్వర్డ్ రిక్వైర్మెంట్స్ ఏర్పరచుకోవాలండి. నెక్స్ట్ డేటా అసెస్ ప్రొసీజర్స్ ఏదైనా ఉంటే దానికి సంబంధించిన ఏదైనా డేటా ఉంటేనే ప్రొసీజర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఓపెన్ అవుతుంది. డివైస్ యూసేజ్ రూల్స్, ఏదైనా డివైస్ ఉపయోగించాలంటే దానికి కొన్ని రూల్స్ ఏర్పరచుకుంటారండి సెక్యూరిటీ కోసం. ఇన్ఫర్మేషన్ షేరింగ్ గైడ్ లైన్సెస్, ఏదైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలంటే కొన్ని గైడ్ లైన్సెస్ ఉంటాయి, ఆ గైడ్ లైన్సెస్ ఖచ్చితంగా పాటించాలి. నా ఇన్సిడెంట్ రిపోర్టింగ్ ప్రొసీజర్స్, ఏదైనా ఇన్సిడెంట్ రిపోర్టింగ్ చేయాలంటే ఆ ప్రొసీజర్స్ ఖచ్చితంగా పాటించాలండి. ఇన్సిడెంట్ రిపోర్టింగ్ ప్రొసీజర్స్, ఇన్సిడెంట్ జరిగితే ఆ ప్రొసీజర్స్ రిపోర్టింగ్ కూడా షేర్ చేయాలంటే ఖచ్చితంగా సెక్యూరిటీ పాలసీస్ పాటించాలి. బెనిఫిట్స్ ఆఫ్ సెక్యూరిటీ పాలసీస్. బెనిఫిట్స్ ఆఫ్ సెక్యూరిటీ పాలసీస్. ఈ సెక్యూరిటీ పాలసీస్ వల్ల ఉపయోగాలు ఏంటంటే ఇట్ విల్ ప్రమోట్ కన్సిస్టెన్సీని అందిస్తుందండి. అంటే స్థిరత్వంగా కంటిన్యూస్ గా ఆ వర్క్ చేయడానికి సహాయపడుతుంది. రెడ్యూస్ సెక్యూరిటీ రిస్క్ ని తగ్గిస్తుంది. అండ్ ఇంప్రూవ్ హెచ్ఐపిఏఏ కాంప్లియన్స్, హెచ్ఐపిఏఏకి సంబంధించిన కాంప్లియన్స్ ని సక్రమంగా జరగడానికి ఉపయోగపడుతుంది. అండ్ ప్రొటెక్ట్ పేషెంట్ ఇన్ఫర్మేషన్ అండి, దీంట్లో పేషెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ప్రొటెక్ట్ చేయబడుతుందండి. ప్రొటెక్ట్ పేషెంట్ ఇన్ఫర్మేషన్ అండి, పేషెంట్ ఇన్ఫర్మేషన్ ప్రొటెక్ట్ చేయబడుతుంది. నౌ ఎంప్లాయీ ట్రైనింగ్, ఈ సెక్యూరిటీ రూల్ కింద ఎంప్లాయీ ట్రైనింగ్ కూడా మరొక ముఖ్యమైన ఆస్పెక్ట్ అండి. ఎలా అంటే ఎంప్లాయీస్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ హెల్త్ కేర్ సెక్యూరిటీ. హెల్త్ కేర్ సెక్యూరిటీలో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో దే ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్, వాళ్ళు ముఖ్యమైన పాత్రను పోషిస్తారండి. నౌ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్, ఆరోగ్య వ్యవస్థలు షుడ్ రెగ్యులర్లీ ట్రైన్ ఎంప్లాయీస్ ఆన్, ఖచ్చితంగా రెగ్యులర్ గా ఎంప్లాయీస్ ని ట్రైన్ చేయాలండి ఆన్ హెచ్ఐపిఏ రెగ్యులేషన్స్. ఖచ్చితంగా ఎంప్లాయీస్ హెచ్ఐపిఏ రెగ్యులేషన్స్ పాటించేలా చేయాలి హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్. పాస్వర్డ్ ప్రొటెక్షన్, ఆ పాస్వర్డ్ ఖచ్చితంగా ప్రొటెక్షన్ గా ఉండేలా చూసుకోవాలి. ఈమెయిల్ సెక్యూరిటీ ఖచ్చితంగా ఆ ఈమెయిల్ ఏదైతే ఈమెయిల్ సెక్యూర్ గా ఉండేలా చూసుకోవాలి. నో ఫిషింగ్ సంబంధించిన అవేర్నెస్ ఖచ్చితంగా ఉండేలా చేయాలి, ట్రైన్ చేయాలండి ఈ అన్ని విషయాల్లో. నో డేటా కాన్ఫిడెన్షియాలిటీ, ఏదైతే డేటా ఉందో ఆ డేటా కాన్ఫిడెన్షియల్ గా ఉండేలాగా చూసుకోవాలి, ట్రైన్ చేయాలండి ఎంప్లాయీస్ ని. అండ్ సేఫ్ ఇంటర్నెట్ ప్రాక్టీసెస్, ఇంటర్నెట్ యూజ్ చేసేటప్పుడు సేఫ్ గా ఆ ఇంటర్నెట్ ని యూజ్ చేసేలాగా ప్రాక్టీసెస్ విషయంలో ట్రైనింగ్ ఇవ్వాలండి. ఓకే, హెచ్ఐపిఏఏ రెగ్యులేషన్స్ లో కానీ, పాస్వర్డ్ ప్రొటెక్షన్ విషయంలో కానీ, ఈమెయిల్ సెక్యూరిటీ విషయంలో కానీ, ఫిషింగ్ అవేర్నెస్ విషయంలో కానీ, డేటా కాన్ఫిడెన్షియాలిటీ విషయంలో కానీ, అండ్ సేఫ్ ఇంటర్నెట్ ప్రాక్టీసెస్ విషయంలో కానీ, ఈ అన్ని విషయాల్లో ఎంప్లాయీస్ కి ట్రైనింగ్ ఇవ్వాలండి. నౌ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎంప్లాయీ ట్రైనింగ్ ఇవ్వటం వల్ల ఈ ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందామండి. ఇంపార్టెన్స్ ఆఫ్ ఎంప్లాయీస్ కి ట్రైనింగ్ ఇవ్వటం వల్ల ఇంపార్టెన్స్ ఏంటంటే ఎందుకు ట్రైనింగ్ ఇవ్వాలంటే ప్రాపర్ ట్రైనింగ్ హెల్ప్స్ ప్రివెంట్. ప్రాపర్ గా ఎంప్లాయ్మెంట్స్ కి ట్రైనింగ్ ఇవ్వటం వల్ల ప్రాపర్ ట్రైనింగ్ హెల్ప్స్ ప్రివెంట్. ప్రాపర్ గా మనం ట్రైనింగ్ ఇవ్వటం వల్ల ఎంప్లాయీస్ కి ఇట్ విల్ హెల్ప్స్ టు ప్రివెంట్. ఎలా సహాయపడుతుందంటే ప్రాపర్ ట్రైనింగ్ హెల్ప్స్ ప్రివెంట్. ప్రాపర్ గా ట్రైనింగ్ ఇవ్వటం వల్ల ఎలా సహాయపడుతుందంటే టు ప్రివెంట్. నెక్స్ట్ పేజ్ చూద్దామండి. ప్రాపర్ ట్రైనింగ్ హెల్ప్స్ ప్రివెంట్ అనాథరైజ్డ్ డిస్క్లోజర్స్. అనాథరైజ్డ్ గా
ఎటువంటి డిస్క్లోజర్ జరగకుండా, డేటా డిస్క్లోజర్ జరగకుండా కాపాడొచ్చు. హ్యూమన్ ఎర్రర్స్, మనుషుల వల్ల జరిగే మిస్టేక్స్, ఈ ఎంప్లాయీస్ వల్ల జరిగే మిస్టేక్స్ ని మనం కరెక్షన్ చేసుకోవడానికి సహాయపడుతుంది ఎంప్లాయీస్ ట్రైనింగ్ ఇవ్వటం వల్ల. సెక్యూరిటీ వైలేషన్స్, ఎంప్లాయీస్ కి ముందుగానే ట్రైనింగ్ ఇవ్వటం వల్ల సెక్యూరిటీ వైలేషన్ జరగకుండా, సెక్యూరిటీ రూల్స్ దాటకుండా వాళ్ళు పనిచేయడానికి సహాయపడుతుంది. అండ్ సైబర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్స్ జరగకుండా నివారించవచ్చు. సిన్స్ టెక్నాలజీ చేంజెస్ ఫ్రీక్వెంట్లీ, టెక్నాలజీ ఫ్రీక్వెంట్ గా మారే కొద్దీ ట్రైనింగ్ షుడ్ బి కంటిన్యూస్. టెక్నాలజీ అనేది రోజు రోజుకి అప్డేట్ అవుతుంది కాబట్టి ఈ ట్రైనింగ్ విషయంలో కూడా షుడ్ బి కంటిన్యూస్. ట్రైనింగ్ విషయంలో కూడా కంటిన్యూస్ గా ఉండాలండి. రిస్క్ అసెస్మెంట్స్, హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్, ఆరోగ్య వ్యవస్థలు షుడ్ రెగ్యులర్లీ ఇవాల్యుయేట్ దేర్ సిస్టమ్స్. ఖచ్చితంగా ఈ ఆరోగ్య వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో షుడ్ రెగ్యులర్లీ ఇవాల్యుయేట్ దేర్ సిస్టమ్స్. ఖచ్చితంగా రెగ్యులర్ గా ఆ సిస్టమ్స్ ని ఇవాల్యుయేషన్ చేసుకోవాలి. ఫర్ సెక్యూరిటీ రిస్క్, సెక్యూరిటీ సంబంధించిన రిస్కులు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి ఖచ్చితంగా రెగ్యులర్ గా ఇవాల్యుయేషన్ చెక్ చేసుకుంటూ ఉండాలండి. రిస్క్ అసెస్మెంట్స్ ఐడెంటిఫై, ఈ రిస్క్ అసెస్మెంట్స్ ని ఐడెంటిఫై చేసి ఏ విషయాల్లో ఐడెంటిఫై చేయాలంటే సిస్టమ్ వీక్నెస్ గా మారిపోయిన, సెక్యూరిటీ వల్నరబిలిటీస్, సెక్యూరిటీ విషయంలో దారుణంగా అయిపోయిన, పొటెన్షియల్ థ్రెట్స్, ఏవైనా థ్రెట్స్ హాని ముందే జరిగే అవకాశం ఉన్నా, ఫ్యూచర్ లో జరిగే అవకాశం ఉన్నా, ఆ ఏరియాస్ నీడింగ్ ఇంప్రూవ్మెంట్, ఏ ఏరియాలో ఇంప్రూవ్మెంట్ అవసరమో ఆ ఏరియాల్లో ఖచ్చితంగా రిస్క్ అసెస్మెంట్స్ ని గుర్తించి ఆ రిస్క్ ని ప్రివెంట్ చేయాలండి. ఆ రిస్క్ జరగకుండా నివారించాలి. ఓకే, ఈ అసెస్మెంట్ చేయటం వల్ల ఆ రిస్క్ జరగకుండా మనం ముందుగానే నివారించవచ్చు. బెనిఫిట్స్ ఆఫ్ రిస్క్ అసెస్మెంట్స్ వల్ల ఉపయోగాలు. బెనిఫిట్స్ ఆఫ్ రిస్క్ అసెస్మెంట్స్. నౌ రెడ్యూస్ సెక్యూరిటీ ఇన్సిడెంట్స్. ఈ రిస్క్ అసెస్మెంట్స్ ని చేయటం వల్ల ఉపయోగాలు ఏంటంటే రెడ్యూస్ సెక్యూరిటీ ఇన్సిడెంట్స్, సెక్యూరిటీకి సంబంధించిన ఇన్సిడెంట్స్ జరగకుండా మనం తగ్గించవచ్చు. ఇంప్రూవ్ సిస్టమ్ ప్రొటెక్షన్ కూడా మనం ఇంప్రూవ్ చేయొచ్చండి. వీ కెన్ ఇంప్రూవ్ సిస్టమ్ ప్రొటెక్షన్ కూడా ఇంప్రూవ్ చేయొచ్చు. స్ట్రెంగ్తన్ కంప్లైయన్స్, దాంతోపాటు కంప్లైయన్స్ ని స్ట్రెంగ్తన్ చేయొచ్చు. అండ్ ప్రొటెక్ట్ పేషెంట్ ఇన్ఫర్మేషన్, పేషెంట్ యొక్క సమాచారాన్ని, పేషెంట్ యొక్క డేటాని సేఫ్ గా మనం ప్రొటెక్షన్ చేసినట్టు అవుతుందండి. ఎందుకంటే రిస్క్ ని ముందుగానే అంచనా వేయటం వల్ల రెడ్యూస్ సెక్యూరిటీ ఇన్సిడెంట్స్ ని తగ్గించవచ్చు. ఇంప్రూవ్ సిస్టమ్ ప్రొటెక్షన్ చేయొచ్చు. స్ట్రెంగ్తన్ కంప్లైయన్స్ ని స్ట్రెంగ్తన్ చేయొచ్చు. ప్రొటెక్ట్ పేషెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రొటెక్ట్ చేయడానికి సహాయపడుతుందండి. ఫిజికల్ సేఫ్ గార్డ్స్ ఏంటంటే ప్రొటెక్ట్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్. ఈ ఫిజికల్ సేఫ్ గార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇట్ విల్ ప్రొటెక్ట్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అండ్ ఎక్విప్మెంట్ యూస్ టు స్టోర్. ఫిజికల్ గా కొన్ని టూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫిజికల్ సేఫ్ గార్డ్స్ అనేవి ప్రొటెక్ట్ హెల్త్ కేర్ లో ఫెసిలిటీస్ అందడానికి సహాయపడతాయి. అండ్ ఎక్విప్మెంట్ యూస్డ్ టు స్టోర్, కొన్ని ఎక్విప్మెంట్స్ స్టోర్ చేయడానికి. ఆర్ అసెస్ ఎలక్ట్రానిక్ పేషెంట్ ఇన్ఫర్మేషన్ ని అసెస్ చేయడానికి కొన్ని ఎక్విప్మెంట్స్ ఉపయోగపడతాయండి. ఈ ఫిజికల్ సేఫ్ గార్డ్స్ ఏవైతే ఉన్నాయో దే ప్రివెంట్ అనాథరైజ్డ్ ఫిజికల్ అసెస్ టు సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. ఏదైనా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటే అది అనాథరైజ్డ్ గా ఎవరు కూడా దాన్ని అసెస్ చేయకుండా ఈ ఫిజికల్ సేఫ్ గార్డ్స్ సహాయపడతాయండి. అనాథరైజ్డ్ గా తెలియకుండా ఎవరు కూడా అన్నోన్ పర్సన్ ఓపెన్ చేయడానికి వీలు లేకుండా ఈ ఫిజికల్ సేఫ్ గార్డ్స్ సహాయపడతాయండి. నా ఫెసిలిటీ సెక్యూరిటీ, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ షుడ్ ఇంప్లిమెంట్ ఫిజికల్ సెక్యూరిటీ మెజర్స్.
హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అందించినప్పుడు షుడ్ ఇంప్లిమెంట్ ఫిజికల్ సెక్యూరిటీ మెజర్స్. ఖచ్చితంగా ఫిజికల్ గా సెక్యూరిటీ మెజర్స్మెంట్స్ తీసుకోవాలండి. మెజర్స్, చర్యలు తీసుకోవాలి ఫిజికల్ గా. అవేంటంటే సచ్ యాజ్ లాక్డ్ ఎంట్రన్సెస్. ఏవైతే ఈ ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ, హాస్పిటల్స్ కానీ, ఈ రికార్డ్ స్టోరేజ్ చేసే ఏరియాస్ కానీ, ఆ రూమ్స్ కానీ, ఓకే, ఈ డేటా ఉన్న రూమ్స్ కానీ ఖచ్చితంగా లాక్డ్ ఎంట్రన్సెస్. ఆ ఎంట్రన్స్ దగ్గర లాక్ వేయాలండి వర్క్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళిపోయినప్పుడు. సెక్యూరిటీ గార్డ్స్. ఖచ్చితంగా డేటా ప్రొటెక్షన్ అవ్వాలంటే అక్కడైతే ఉందో ఆ ప్రాంతంలో సెక్యూరిటీ గార్డ్స్ని ఏర్పరచాలండి. ఐడెంటిఫికేషన్ బ్యాడ్జెస్. ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఎంప్లాయీస్ అందరూ కూడా ఐడెంటిఫికేషన్ బ్యాడ్జెస్ వేసుకునేలా చర్యలు తీసుకోవాలి. విజిటర్ రిజిస్ట్రేషన్ సిస్టమ్స్. ఎవరైనా విజిటర్స్ వస్తే ఆ విజిటర్స్ వచ్చినారని తెలుసుకోవడానికి ఖచ్చితంగా విజిటర్స్ రిజిస్ట్రేషన్ సిస్టమ్స్ ఏర్పరచాలి. వస్తే ఆ ఆ రిజిస్టర్లో వాళ్ళ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేసేలా చర్యలు తీసుకోవాలి. CCTV సర్వైలెన్స్. ఖచ్చితంగా ఎక్కడైతే ఈ డేటా ఉంటుందో ఆ డేటా ఉన్న ప్రాంతంలో CCTV సర్వైలెన్స్ ఏర్పరచాలండి. దానివల్ల డేటా అనేది సెక్యూర్గా ఉంటుందండి. డేటా అనేది సెక్యూర్గా ఉంటుంది, సేఫ్గా ఉంటుంది. సో ఇటువంటి చర్యలు ఖచ్చితంగా ఫిజికల్గా తీసుకోవాలండి. నో బెనిఫిట్స్. ఫెసిలిటీ సెక్యూరిటీ వల్ల ఉపయోగాలు ఏంటంటే ప్రివెంట్ థెఫ్ట్. పేషెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ థెఫ్ట్ అవ్వకుండా, దొంగిలించకుండా మనం నివారించవచ్చు. స్టాప్ అనాథరైజ్డ్ ఎంట్రీ. అనాథరైజ్డ్గా ఎవరు కూడా ఎంట్రీ అవ్వకుండా సిస్టంలోకి కాపాడుకోవచ్చు. ప్రొటెక్ట్ ఎక్విప్మెంట్. దాంతోపాటు ఏదైతే మన ఎక్విప్మెంట్ ఉందో ఆ ఎక్విప్మెంట్ ప్రొటెక్ట్ చేయడానికి సహాయపడుతుంది. రెడ్యూస్ డేటా లాస్. దీంతో పాటు డేటా లాస్ అవ్వకుండా మనం కాపాడుకోవచ్చండి. రెడ్యూస్ డేటా లాస్. డేటాని లాస్ అవ్వకుండా మనం కాపాడుకోవచ్చు. నెక్స్ట్ కంప్యూటర్ అసెస్ కంట్రోల్. కంప్యూటర్ అసెస్ కంట్రోల్స్. కంప్యూటర్స్ కంటైనింగ్ EPHI. కంప్యూటర్స్ అనేవి ఇట్ కంటైనింగ్ EPHI షుడ్ ఓన్లీ బి అసెసిబుల్ టు ఆథరైజ్డ్ యూజర్స్. ఈ కంప్యూటర్స్ లో EPHI ఉంటుంది కాబట్టి, ఎలక్ట్రానిక్ ప్రొటెక్టివ్ హెల్త్ ఉంటుంది కాబట్టి, ఓకే, షుడ్ ఓన్లీ బి అసెసిబుల్ టు ఆథరైజ్డ్ యూజర్స్. ఓన్లీ ఆథరైజ్డ్ యూజర్స్ మాత్రమే ఈ కంప్యూటర్లోని డేటాని చూడగలరండి. ఫర్ ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్స్. దీనికి ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకోవాలంటే పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ కంప్యూటర్స్. పాస్వర్డ్ ద్వారా కొన్ని కంప్యూటర్స్ ప్రొటెక్ట్ చేయబడి ఉంటాయి. సో ఆ పాస్వర్డ్ ఓపెన్ చేస్తూనే డేటా కనిపిస్తుంది కాబట్టి పాస్వర్డ్ ద్వారా కంప్యూటర్స్ ని ప్రొటెక్ట్ చేయొచ్చండి. ఆటోమేటిక్ స్క్రీన్ లాకింగ్. ఆటోమేటిక్ గా స్క్రీన్ లాకింగ్ సిస్టమ్ ని యాక్టివేషన్ చేయడం ద్వారా సో డేటాని, పేషెంట్ ఇన్ఫర్మేషన్ సేఫ్ గా మనం ఉంచవచ్చు. నెక్స్ట్ యూజర్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్స్. ఎవరైతే యూజర్ ఉన్నారో ఆ యూజర్ ని గుర్తించే సిస్టమ్స్ ఉంటాయండి. సో ఇటువంటి సిస్టమ్స్ ని యూజ్ చేయడం ద్వారా ఈ సెక్యూరిటీ రూల్ ని పాటించడం ద్వారా, ఇటువంటి రూల్ పాటించడం ద్వారా పేషెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొటెక్ట్ చేయబడుతుందండి. పేషెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రాపర్ గా ప్రొటెక్ట్ చేయబడుతుంది. అండ్ దీస్ కంట్రోల్స్ రెడ్యూస్డ్ అనాథరైజ్డ్ అసెస్. ఈ కంట్రోల్స్ ద్వారా అనాథరైజ్డ్ యాక్సెస్ ని మనం నివారించవచ్చండి, లేదా కంట్రోల్ చేయొచ్చు. అనాథరైజ్డ్ గా ఎవరు కూడా దాన్ని యాక్సెస్ చేయకుండా మనం కాపాడుకోవచ్చు. నౌ సెక్యూర్ స్టోరేజ్. హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్, ఆరోగ్య వ్యవస్థలు షుడ్ సెక్యూర్లీ స్టోర్. ఖచ్చితంగా జాగ్రత్తగా స్టోర్ చేయాలండి. ఫస్ట్ థింగ్ కంప్యూటర్స్ ని జాగ్రత్తగా స్టోర్ చేయాలి. సర్వర్స్ ప్రాపర్ గా ఉండేలా చూసుకోవాలి. బ్యాకప్ డివైజెస్, అదనంగా బ్యాకప్ డివైజెస్, వస్తువులు సేఫ్ గా ఉండేలా చూసుకోవాలి. పోర్టబుల్ స్టోరేజ్ మీడియా ప్రాపర్ గా ఉండేలా చూసుకోవాలి. ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్స్ అండి. ఈ ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్స్ కూడా అన్ని కరెక్ట్ గా మెయింటైన్ చేసుకోవాలండి. నెక్స్ట్ సెక్యూర్ స్టోరేజ్ ఉండటం వల్ల
ఇట్ విల్ ప్రొటెక్ట్ ఎక్విప్మెంట్ ఫ్రమ్ థెఫ్ట్. ఈ వస్తువుల్ని సెక్యూర్ గా చూసుకోవటం వల్ల ఎవరు దొంగలించకుండా అండ్ ఫిజికల్ డ్యామేజ్, ఆ వస్తువులకి ఫిజికల్ గా డ్యామేజ్ అవ్వకుండా మనం కాపాడుకోవచ్చు అండి. ఇది మరొక సెక్యూర్ రూల్ అండి. సెక్యూర్ స్టోరేజ్ చేయడం అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఆఫ్ సెక్యూరిటీ రూల్. నెక్స్ట్ టెక్నికల్ సేఫ్ గార్డ్స్. నెక్స్ట్ వన్ టెక్నికల్ సేఫ్ గార్డ్స్. టెక్నికల్ సేఫ్ గార్డ్స్ యూస్ టెక్నాలజీ. టెక్నికల్ సేఫ్ గార్డ్స్ లో వి విల్ యూస్ టెక్నాలజీని ఉపయోగించి టు ప్రొటెక్ట్ ఎలక్ట్రానిక్ పేషెంట్ ఇన్ఫర్మేషన్ ని ప్రొటెక్ట్ చేస్తామండి. దే ఆర్ ఎసెన్షియల్ ఇన్ మోడర్న్ హెల్త్ కేర్ సిస్టమ్స్. ఇవి ఇప్పుడు ఏదైతే మోడర్న్ హెల్త్ కేర్ సిస్టమ్ లో ఉన్నాయో, ఈ మోడర్న్ హెల్త్ కేర్ సిస్టమ్ లో దే ఆర్ వెరీ ఎసెన్షియల్, ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అండి ఇవి, టెక్నికల్ సేఫ్ గార్డ్స్ అనేవి. నెక్స్ట్ యూజర్ ఆథరైజేషన్. యూజర్ ఆథరైజేషన్ అండి. యూజర్ ఆథరైజేషన్ అనేది వెరిఫైస్ దట్ ఓన్లీ ఆథరైజ్డ్ ఇండివిడ్యువల్స్. యూజర్ ఆథరైజేషన్ ఉండటం వల్ల, యూజర్ మాత్రమే ఉపయోగించే క్రియ ఉండటం వల్ల వెరిఫైస్ దట్ ఓన్లీ ఆథరైజ్డ్ ఇండివిడ్యువల్స్ కెన్ అసెస్ ద హెల్త్ కేర్ సిస్టమ్స్. ఈ హెల్త్ కేర్ సిస్టమ్స్ ని ఓన్లీ ఆథరైజేషన్ ఉన్న వ్యక్తులు మాత్రమే అసెస్ చేయగలరు. అలాంటి సెక్యూరిటీ రూల్ ని పాటించాలండి. నౌ కామన్ మెథడ్స్ ఇంక్లూడ్స్. వీటిలో కొన్ని కామన్ మెథడ్స్ ఏంటంటే, యూజర్ ఆథరైజేషన్ కి యూజర్ నేమ్స్, ఖచ్చితంగా యూజర్ నేమ్స్ ఎవరు ఉపయోగిస్తున్నారో తన నేమ్ ఉండాలి. పాస్వర్డ్స్, యూజర్ ఖచ్చితంగా పాస్వర్డ్స్ ఏర్పరచుకోవాలి. సెక్యూరిటీ టోకెన్స్, ఖచ్చితంగా సెక్యూరిటీకి సంబంధించిన టోకెన్స్ తీసుకోవాలి. స్మార్ట్ కార్డ్స్, ఖచ్చితంగా స్మార్ట్ కార్డ్స్ మెయింటైన్ చేయాలి. అండ్ బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్, ఆ యూజర్ ఎవరైతే ఉన్నారో తను బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్స్ పాటించాలండి. బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ పాటించాలి. లైక్ ఫింగర్ ప్రింట్ రూపంలో కానీ, ఆర్ ఫేషియల్ రికగ్నైజేషన్, ఫింగర్ ప్రింట్ రూపంలో కానీ లేదా ఫేషియల్ రికగ్నైజేషన్ రూపంలో కానీ ఖచ్చితంగా ఏం చేయాలంటే రూల్స్ పాటించాలండి. ఇంపార్టెన్స్, ఆథరైజేషన్ యొక్క ప్రాముఖ్యత. ఆథరైజేషన్ రెడ్యూసెస్ అనాథరైజ్డ్ అసెస్. ఆథరైజేషన్ వల్ల ఉపయోగం ఏంటంటే, అనాథరైజ్డ్ గా ఎవరు కూడా దాన్ని అసెస్ చేయకుండా మనం కాపాడొచ్చు. ఎవరు కూడా సిస్టమ్ అసెస్ చేయకుండా మనం కాపాడుకోవచ్చు. ఐడెంటిటీ థెఫ్ట్ అండి. ఐడెంటిటీని ఎవరు థెఫ్ట్ చేయకుండా, ఎవరు గుర్తింపుని ఎవరు తొలగించకుండా మనం కాపాడొచ్చు. సెక్యూరిటీ బ్రీచెస్ ని మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుందండి. అండ్ నెక్స్ట్ వన్ అసెస్ కంట్రోల్స్. అసెస్ కంట్రోల్స్ డిటర్మైన్ హూ కెన్ వ్యూ. ఈ అసెస్ కంట్రోల్స్ ఏర్పరచడం వల్ల ఎవరు చూడాలి, ఆర్ మోడిఫై పేషెంట్ ఇన్ఫర్మేషన్, ఎవరు మోడిఫై చేయాలో పేషెంట్ ఇన్ఫర్మేషన్ ని నిర్ణయించవచ్చండి అసెస్ కంట్రోల్ ఏర్పరచడం వల్ల. డిఫరెంట్ ఎంప్లాయీస్, వివిధ రకాల ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, దే రిసీవ్ డిఫరెంట్ అసెస్ లెవెల్స్ రిసీవ్ చేసుకుంటారు బేస్డ్ ఆన్ దేర్ జాబ్ డ్యూటీస్. వాళ్ళ జాబ్ డ్యూటీస్ కి తగ్గట్టుగా వాళ్ళకి ఏదైతే డిఫరెంట్ ఎంప్లాయీస్ రిసీవ్ డిఫరెంట్ అసెస్ ని కలిగిస్తాం కాబట్టి, బేస్డ్ ఆన్ దేర్ జాబ్ డ్యూటీస్ ఈ అసెస్ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి, సో ఎవరి వర్క్ వాళ్ళు చేయడానికి సహాయపడుతుంది. సో ఎవరు ఏ పేషెంట్ ఇన్ఫర్మేషన్ ని సంబంధించి ఉపయోగించాలో సపరేట్ గా ఆ ఎంప్లాయీస్ కి సపరేట్ గా వినియోగించడానికి సహాయపడుతుందండి. నౌ ఎగ్జాంపుల్స్ గా మనం చెప్పుకోవాలంటే, మెడికల్ కోడర్, ఎవరైతే మెడికల్ కోడర్ ఉన్నారో, అసెస్ టు కోడింగ్ రికార్డ్స్.
మెడికల్ కోడర్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ అసెస్ టు కోడింగ్ రికార్డ్స్. ఖచ్చితంగా వాళ్ళు కోడింగ్ రికార్డ్స్ మాత్రమే అసెస్ చేయాలి. నౌ బిల్డింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో అసెస్ టు బిల్డింగ్, వాళ్ళు ఓన్లీ బిల్డింగ్ కొరకు మాత్రమే అండ్ పేమెంట్ ఇన్ఫర్మేషన్ కోసమే పేషెంట్ ని ఆ డీటెయిల్స్ అసెస్ చేసుకుంటారండి. ఓకే. నౌ ఫిజిషియన్ యొక్క పాత్ర ఏంటంటే ఫిజిషియన్ అసెస్ టు కంప్లీట్ పేషెంట్ రికార్డ్స్. ఫిజిషియన్ కి దేని మీద అసెస్ ఉంటుందంటే కంప్లీట్ పేషెంట్ రికార్డ్స్ మీద అతనికి మాత్రమే అసెస్ ఉంటుందండి. అండ్ అసెస్ టు కంట్రోల్ ప్రివెంట్ అన్నెసెసరీ ఎక్స్పోజర్ ఆఫ్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్. మరియు ఫిజిషియన్ కి అనవసరంగా ఏదైతే కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ని ప్రివెంట్ చేసే కంట్రోల్ ఉంటుందండి. అన్నెసెసరీగా ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వకుండా ప్రివెంట్ చేసే అసెస్ కూడా డాక్టర్కు ఉంటుంది. యాజ్ ఏ ఫిజిషియన్ గా డాక్టర్కు ఉంటుందండి. ఓకే. ఇదంతా కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ అసెస్ కంట్రోల్స్ కి ఎగ్జాంపుల్ అండి. ఇదంతా కూడా అసెస్ కంట్రోల్ కి ఎగ్జాంపుల్ అండి. ఎన్క్రిప్షన్ కన్వర్ట్స్ ఇన్ఫర్మేషన్ ఇంటూ సెక్యూర్డ్ కోడెడ్ ఫార్మాట్. ఈ ఎన్క్రిప్షన్ అనేది ఇట్ ఈస్ ఎ కన్వర్షన్ ఇన్ఫర్మేషన్ కన్వర్ట్స్. ఎన్క్రిప్షన్ ఏం చేస్తుందంటే ఇట్ కన్వర్ట్స్ ఇన్ఫర్మేషన్ ఇంటూ సెక్యూర్ కోడెడ్ ఇన్ఫర్మేషన్ ని సెక్యూర్ కోడెడ్ గా మారుస్తుంది, కోడెడ్ ఫార్మాట్ లోకి, దట్ అనాథరైజ్డ్ ఇండివిజువల్స్ కెనాట్ అండర్స్టాండ్. ఈ ఎన్క్రిప్షన్ వల్ల ఎవరైతే అనాథరైజ్డ్ ఇండివిజువల్స్ ఉన్నారో ఈ కోడెడ్ రూపంలో ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి దే కెనాట్ అండర్స్టూడ్, వాళ్ళు అర్థం చేసుకోలేరండి. దే కెనాట్ అండర్స్టాండ్, అర్థం చేసుకోలేరు. ఎన్క్రిప్షన్ అనేది మరొక సెక్యూరిటీ రూల్ అండి. ఎన్క్రిప్షన్ అనేది మరొక సెక్యూరిటీ రూల్. నా ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఎన్క్రిప్షన్ ప్రొటెక్ట్ ఇన్ఫర్మేషన్ డ్యూరింగ్. ఈ ఎన్క్రిప్షన్ అనేది ఇన్ఫర్మేషన్ ని ఏ సమయంలో ప్రొటెక్ట్ చేయడానికి సహాయపడుతుందంటే వైల్ స్టోరేజ్. పేషెంట్ ఇన్ఫర్మేషన్ స్టోరేజ్ చేసేటప్పుడు ఎన్క్రిప్షన్ రూపంలో మనం ఉంచడం వల్ల ప్రొటెక్ట్ చేయొచ్చండి ఇన్ఫర్మేషన్ ని. నా ట్రాన్స్మిషన్. సో ఒక హెల్త్ కేర్ ప్రొవైడర్ నుంచి మెడికల్ కోడర్ నుంచి ఇన్సూరెన్స్ కంపెనీస్ కి ఈ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిషన్ చేసేటప్పుడు ఎన్క్రిప్షన్ రూపంలో చేయటం వల్ల సేఫ్ గా మనం ఇన్ఫర్మేషన్ ని ట్రాన్స్మిషన్ చేయొచ్చు. నా డేటాని షేరింగ్ చేసే సమయంలో కూడా ఈ ఎన్క్రిప్షన్ అనేది చాలా ఉపయోగపడుతుందండి. ఈవెన్ ఇఫ్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఎన్క్రిప్టెడ్, ఇన్ఫర్మేషన్ అనేది ఎన్క్రిప్టెడ్ అయినా కానీ ఎన్క్రిప్షన్ హెల్ప్స్ మెయింటైన్ కాన్ఫిడెన్షియాలిటీ. ఎన్క్రిప్షన్ ద్వారా కాన్ఫిడెన్షియాలిటీని పొందిస్తుందండి. ఎన్క్రిప్షన్ హెల్ప్స్ మెయింటైన్ కాన్ఫిడెన్షియాలిటీని మెయింటైన్ చేయడానికి ఎన్క్రిప్షన్ ముఖ్యంగా ఉపయోగపడుతుందండి. నౌ ఆడిట్ కంట్రోల్స్ మానిటర్ హెల్త్ కేర్ సిస్టమ్ యాక్టివిటీస్. ఈ ఆడిట్ కంట్రోల్స్ అనేవి హెల్త్ కేర్ సిస్టమ్ యాక్టివిటీస్ ని కంట్రోల్ చేస్తూ ఉంటాయండి. ఆడిట్ కంట్రోల్స్ అనేవి, ఈ ఆడిట్ కంట్రోల్స్ ఏం చేస్తాయంటే దే రికార్డ్ హూ అసెస్డ్ పేషెంట్ రికార్డ్స్. ఎవరు పేషెంట్ రికార్డ్ ని అసెస్ చేశారో ఆడిట్ కంట్రోల్ గమనిస్తూ ఉంటాయి. వెన్ అసెస్ అక్కర్డ్, ఏ టైంలో అసెస్ చేశారు పేషెంట్ రికార్డ్స్ ని ఈ ఆడిట్ కంట్రోల్ చెక్ చేస్తూ ఉంటాయి. వాట్ చేంజెస్ వర్ మేడ్, ఏ మార్పులు చేశారో తెలుసుకోవచ్చండి ఆడిట్ కంట్రోల్స్ వల్ల. నో బెనిఫిట్స్. ఈ ఆడిట్ కంట్రోల్ వల్ల ఉపయోగం ఏంటంటే డిటెక్ట్ సస్పీషియస్ యాక్టివిటీ. ఏదైనా అనుమానాస్పద యాక్టివిటీ జరిగిందంటే ఖచ్చితంగా గుర్తించవచ్చండి. ఇంప్రూవ్ అకౌంటబిలిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సపోర్ట్ ఇన్వెస్టిగేషన్స్ కొరకు సహాయపడుతుంది. అండ్ ఎన్ష్యూర్ HIPAA కాంప్లియన్స్.
హెచ్ఐపిఏ కాంప్లియన్స్ ని అందించడానికి సహాయపడుతుందండి. డేటా ఇంటిగ్రిటీ ఇన్సూర్స్. ఈ డేటా ఇంటిగ్రిటీ అనేది ఇట్ విల్ ఎన్ష్యూర్స్ దట్ హెల్త్ కేర్ ఇన్ఫర్మేషన్ రిమైన్స్ యాక్యురేట్ అండ్ కంప్లీట్. హెల్త్ కేర్ ఇన్ఫర్మేషన్ అనేది యాక్యురేట్ గా కంప్లీట్ గా ఉంచడానికి ఈ డేటా ఇంటిగ్రిటీ సహాయపడుతుందండి. నౌ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్ షుడ్ ప్రివెంట్. ఆరోగ్య వ్యవస్థలు దే షుడ్ ప్రివెంట్. నెక్స్ట్ పేజ్ అండి. హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్ షుడ్ ప్రివెంట్ అనాథరైజ్డ్ చేంజెస్. హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్ అనాథరైజ్డ్ చేంజెస్ జరగకుండా నివారించాలి. యాక్సిడెంటల్ గా మాడిఫికేషన్ జరగకుండా నివారించాలి. డేటా కరప్షన్ జరగకుండా నివారించాలండి. నౌ యాక్యురేట్ రికార్డ్స్ ఇంప్రూవ్స్ పేషెంట్ సేఫ్టీ అండ్ క్వాలిటీ హెల్త్ కేర్. యాక్యురేట్ రికార్డ్స్ మెయింటైన్ చేయడం వల్ల పేషెంట్ సేఫ్టీగా ఉండడానికి, సమాచారం అండ్ క్వాలిటీ హెల్త్ కేర్ మెయింటైన్ చేయడానికి సహాయపడుతుందండి. నౌ హెచ్ఐపిఏ ట్రాన్సాక్షన్ స్టాండర్డ్స్ అండి. హెచ్ఐపిఏ ట్రాన్సాక్షన్ స్టాండర్డ్స్. హెచ్ఐపిఏ ట్రాన్సాక్షన్ స్టాండర్డ్స్ were introduced to standardized electronic healthcare communication. ఈ హెచ్ఐపిఏ ట్రాన్సాక్షన్ స్టాండర్డ్స్ ని ఏర్పరచడానికి కారణం, ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే స్టాండర్డైజ్డ్ ఎలక్ట్రానిక్ హెల్త్ కేర్ కమ్యూనికేషన్ కోసం అండి. ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ జరిగేటప్పుడు ప్రాపర్ గా జరగటానికి ఏర్పరిచారు. బిఫోర్ హెచ్ఐపిఏ, ఈ హెచ్ఐపిఏ రాకముందు డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ యూజ్డ్ డిఫరెంట్ ఫార్మాట్స్. వివిధ రకాల ఆర్గనైజేషన్స్ వివిధ రకాల ఫార్మాట్స్ ను ఉపయోగించేవి. కాజింగ్ డిలేస్ అండ్ కన్ఫ్యూజన్. దీనివల్ల ప్రాసెస్ లేట్ అయ్యేది, కన్ఫ్యూజన్ ఏర్పడేది. కానీ ఈ స్టాండర్డైజ్డ్ ట్రాన్సాక్షన్స్ ఇంప్రూవ్ కమ్యూనికేషన్ బిట్వీన్. ఈ స్టాండర్డైజ్డ్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇట్ విల్ ఇంప్రూవ్ కమ్యూనికేషన్ బిట్వీన్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, హెల్త్ కేర్ క్లియరింగ్ హౌసెస్. సో హెల్త్ కేర్ ప్రొవైడర్స్ కి, ఇన్సూరెన్స్ కంపెనీస్ కి, హెల్త్ కేర్ క్లియరింగ్ హౌసెస్ కి మంచి కమ్యూనికేషన్ పొందడానికి సహాయపడతాయండి. నో పర్పస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ స్టాండర్డ్స్. ట్రాన్సాక్షన్ స్టాండర్డ్స్ కి ఏర్పరచడానికి కారణాలండి. ట్రాన్సాక్షన్ స్టాండర్డ్స్ ఏర్పరచడానికి పర్పస్, కారణం ఏంటంటే ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆర్. ఈ ట్రాన్సాక్షన్ స్టాండర్డ్స్ ఏర్పరచడానికి ముఖ్యమైన ఉద్దేశాలు ఏంటంటే టు రెడ్యూస్ పేపర్ వర్క్ ని తగ్గించడానికి, ఇంప్రూవ్ ఎఫిషియన్సీ సామర్థ్యాన్ని ఇంప్రూవ్ చేయడానికి, రెడ్యూస్ ఎర్రర్స్ మిస్టేక్స్ ని తగ్గించడానికి, సపోర్ట్ ఇంటరాపరేటబిలిటీకి సపోర్ట్ గా ఉండటానికి ఈ ట్రాన్సాక్షన్ స్టాండర్డ్స్ ఉపయోగపడతాయండి. సపోర్ట్ ఇంటరాపరేటబిలిటీకి సపోర్ట్ గా ఉండడానికి ఈ ట్రాన్సాక్షన్ స్టాండర్డ్స్ ఉపయోగపడతాయి. అండ్ స్పీడప్ హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్. ఆరోగ్య వ్యవస్థలో అడ్మినిస్ట్రేషన్ ని ఇంకా స్పీడప్ చేయడానికి సహాయపడతాయండి. నౌ ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్ ఆర్ నౌ ఏ వైటల్ పార్ట్ ఆఫ్ హెల్త్ కేర్. ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వైటల్ పార్ట్ ఆఫ్ హెల్త్ కేర్ అండి. హెల్త్ కేర్ లో ముఖ్యమైన పార్ట్ అండి ఇవి. నౌ స్టాండర్డ్ ఎలక్ట్రానిక్ హెల్త్ కేర్ కమ్యూనికేషన్. హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్ ఎక్స్చేంజ్ ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ డైలీ. హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్ అనేటివి ఇవి ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ ని డైలీ ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాయండి. ఎగ్జాంపుల్స్ ఏమనగా ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాయి, పేమెంట్ రిక్వెస్ట్ ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాయి, ఎలిజిబిలిటీ వెరిఫికేషన్ ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాయి, బెనిఫిట్స్ ఎంక్వైరీస్ వీటిని ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాయి, రెఫరల్ ఇన్ఫర్మేషన్, పేషెంట్ ఏదైనా రెఫరల్ చేస్తే ఆ రెఫరల్ ఇన్ఫర్మేషన్ కూడా రెగ్యులర్ గా ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాయండి. రెఫరల్ ఇన్ఫర్మేషన్ కూడా రెగ్యులర్ గా ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాయి. నెక్స్ట్ పేజ్ అండి. రెఫరల్ ఇన్ఫర్మేషన్ అండ్ యూజింగ్ స్టాండర్డ్ ఫార్మాట్స్
ఈ స్టాండర్డ్ ఫార్మాట్స్ ను ఉపయోగించడం వల్ల ఇంప్రూవ్ కమ్యూనికేషన్ అండ్ రెడ్యూస్ ఎర్రర్స్. కమ్యూనికేషన్ ప్రాపర్ గా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండ్ రెడ్యూస్ ఎర్రర్స్, మిస్టేక్స్ జరగకుండా నివారించవచ్చండి. రెడ్యూస్ ఎర్రర్స్, మిస్టేక్స్ జరగకుండా నివారించవచ్చు. యూజింగ్ స్టాండర్డ్ ఫార్మాట్స్. నౌ స్టాండర్డ్ ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్, స్థిరమైన ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్ అండి. HIPAA defines several important electronic healthcare transactions. ఈ HIPAA అనేది several important electronic healthcare transactions ఏర్పరిచిందండి. ఫస్ట్ వన్ క్లైమ్ సబ్మిషన్. క్లైమ్ సబ్మిషన్ విషయంలో అండి, హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో ఎలక్ట్రానికల్లీ సబ్మిట్ ఇన్సూరెన్స్ క్లైమ్స్. ఎలక్ట్రానిక్ గా ఈ ఇన్సూరెన్స్ క్లైమ్స్ సబ్మిట్ చేస్తారు ఫర్ రియంబర్స్మెంట్ కొరకు. నౌ క్లైమ్స్ ఇంక్లూడ్, ఈ క్లైమ్స్ లో ఏమేమి ఉంటాయంటే పేషెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. ఈ క్లైమ్స్ లో పేషెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, డయాగ్నోసిస్, పేషెంట్ కి సంబంధించిన వ్యాధి సమాచారం ఉంటుంది, ప్రొసీజర్స్, పేషెంట్ చేసిన ప్రొసీజర్ కి సంబంధించిన సమాచారం ఉంటుంది, హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రొవైడ్, పేషెంట్ కి అందించిన హెల్త్ కేర్ సర్వీసెస్ సమాచారం మొత్తం ఈ క్లైమ్స్ లో ఉంటుంది. కాబట్టి స్టాండర్డైజ్డ్ క్లైమ్ ఇంప్రూవ్స్. స్టాండర్డైజ్ క్లైమ్స్ చేయటం వల్ల ఇట్ విల్ ఇంప్రూవ్ ప్రాసెసింగ్ స్పీడ్ ని ఇంప్రూవ్ చేయడానికి సహాయపడుతుందండి. నా ఎలిజిబిలిటీ ఇంక్వైరీస్. హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెరిఫై ఇన్సూరెన్స్ కవరేజ్. ఈ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో దే వెరిఫై ఇన్సూరెన్స్ కవరేజ్ బిఫోర్ ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ కి ముందే ఇన్సూరెన్స్ కవరేజ్ అవుతుందా లేదని చెక్ చేస్తారండి హెల్త్ కేర్ ప్రొవైడర్స్. నౌ ఎలిజిబిలిటీ ఇంక్వైరీస్ డిటర్మైన్. ఈ ఎలిజిబిలిటీ ఇంక్వైరీస్ ద్వారా మనం ఏం గుర్తించవచ్చు అంటే పేషెంట్ కవరేజ్. ఎలిజిబిలిటీ ఇంక్వైరీస్ డిటర్మైన్ పేషెంట్ కవరేజ్ అండి. పేషెంట్ కి ఎంత మోతాదులో కవర్ అవుతుందో మనం నిర్ధారించవచ్చండి. పేషెంట్ ఎలిజిబిలిటీ ఇంక్వైరీస్ డిటర్మైన్ పేషెంట్ కవరేజ్. పేషెంట్ కి ఎంత మోతాదులో కవరేజ్ అవుతుందో మనం నిర్ధారించవచ్చు. నెక్స్ట్ పేజ్ అండి, పేషెంట్ కవరేజ్. పేషెంట్ కి ఎంత మోతాదులో కవరేజ్ ఉందో నిర్ధారించవచ్చు. అవైలబుల్ బెనిఫిట్స్. అవైలబుల్ లో ఉన్న బెనిఫిట్స్ మనం తెలుసుకోవచ్చు. పాలసీ స్టేటస్. పాలసీ అతనికి అందించబడుతున్న పాలసీకి సంబంధించిన స్టేటస్ ఏ స్టేజ్ లో ఉందో తెలుసుకోవచ్చు. నా ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ ఇంప్రూవ్స్ పేషెంట్ సర్వీస్. ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ ద్వారా పేషెంట్ సర్వీస్ ఇంకా బెస్ట్ గా చేయొచ్చు అండి. నెక్స్ట్ పేమెంట్ ప్రాసెసింగ్. ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎలక్ట్రానికల్లీ ప్రాసెస్ పేమెంట్స్. ఇన్సూరెన్స్ కంపెనీలు పేమెంట్స్ ని ఎలక్ట్రానిక్ గా ప్రాసెస్ చేస్తాయండి టు హెల్త్ కేర్ ప్రొవైడర్స్ కి. నౌ స్టాండర్డైజ్డ్ పేమెంట్స్. స్థిరత్వమైన పేమెంట్స్ ఉండటం వల్ల ఇంప్రూవ్ ఫైనాన్షియల్ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేసుకోవడానికి సహాయపడుతుంది. స్టాండర్డైజ్డ్ పేమెంట్స్ ఇంప్రూవ్ ఫైనాన్షియల్ ఎఫిషియన్సీ. స్టాండర్డైజ్డ్ పేమెంట్స్ అనేవి ఫైనాన్షియల్ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయడానికి సహాయపడతాయి. నౌ రెమిటెంట్ అడ్వైస్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ పేమెంట్స్. ఈ రెమిటెంట్ అడ్వైస్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే ఇట్ విల్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ పేమెంట్స్. ఇన్సూరెన్స్ క్లెయిమ్ పేమెంట్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందించడానికి సహాయపడుతుంది. ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ఇంప్రూవ్డ్ పేమెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. డినైల్డ్ సర్వీసెస్. ఏవైతే సర్వీసెస్ డినైల్డ్ అయినాయో వాటి గురించి తెలుసుకోవడానికి సహాయపడుతుంది. పేమెంట్ అడ్జస్ట్మెంట్స్ కొరకు సహాయపడుతుంది. అండ్ రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు అండి. నౌ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్ యూజ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఆరోగ్య వ్యవస్థలు ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఉపయోగించుకుంటాయి అంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కొరకు ఉపయోగిస్తాయండి. నౌ బెనిఫిట్స్ ఆఫ్ HIPAA ట్రాన్సాక్షన్ స్టాండర్డ్స్. HIPAA ట్రాన్సాక్షన్ స్టాండర్డ్స్ వల్ల ఉపయోగాలు. ఫాస్టర్ క్లెయిమ్ ప్రాసెసింగ్ చాలా ఫాస్ట్ గా చేయొచ్చండి. HIPAA ట్రాన్సాక్షన్ స్టాండర్డ్స్ వల్ల ఉపయోగాలు ఏంటంటే ఎలక్ట్రానిక్ క్లెయిమ్స్ ఆర్ ప్రాసెస్డ్ ఫాస్టర్ దెన్ పేపర్ క్లెయిమ్స్. పేపర్ క్లెయిమ్స్ కన్నా
ఎలక్ట్రానిక్ క్లెయిమ్స్ ని చాలా ఫాస్ట్ గా ప్రాసెస్ చేయొచ్చండి. బెనిఫిట్స్, ఉపయోగాలు ఏంటంటే ఫాస్టర్ రీఎంబర్స్మెంట్ ని ఫాస్ట్ గా పొందడానికి సహాయపడుతుంది. ఫాస్టర్ రీఎంబర్స్మెంట్ ని ఫాస్ట్ గా అందించబడటానికి సహాయపడుతుంది. బెటర్ క్యాష్ ఫ్లో అనేది బెటర్ గా జరుగుతుంది. రెడ్యూస్డ్ డిలే అవ్వకుండా కాపాడుకోవచ్చు. రెడ్యూస్డ్ ఎర్రర్స్, స్టాండర్డైజ్డ్ ఫార్మాట్స్ రెడ్యూస్. స్టాండర్డైజ్ గా ఫార్మాట్స్ చేయటం వల్ల వీ కెన్ రెడ్యూస్ డేటా ఎంట్రీ చేసేటప్పుడు ఎర్రర్స్ జరగకుండా కాపాడుకోవచ్చు. కమ్యూనికేషన్ సమయంలో మిస్టేక్స్ అవ్వకుండా కాపాడొచ్చు. బిల్లింగ్ సమయంలో ఇన్కన్సిస్టెన్సీ అవ్వకుండా కాపాడుకోవచ్చు. అండ్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇంప్రూవ్స్ క్లెయిమ్ అప్రూవల్. యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇట్ విల్ ఇంప్రూవ్ క్లెయిమ్స్ అప్రూవల్ అవడానికి సహాయపడుతుందండి. బెటర్ కమ్యూనికేషన్. నెక్స్ట్ వన్, బెటర్ కమ్యూనికేషన్ అండి. బెటర్ కమ్యూనికేషన్. స్టాండర్డ్ ఫార్మాట్స్ ఇంప్రూవ్. ఈ స్టాండర్డ్ ఫార్మాట్స్ ని మెయింటైన్ చేయడం వల్ల వీ కెన్ ఇంప్రూవ్ డేటా ఎక్స్చేంజ్ చేసుకునేటప్పుడు ప్రాపర్ గా చేసుకోవడానికి సహాయపడుతుంది. కోఆర్డినేషన్, సరైన కోఆర్డినేషన్స్ తో వర్క్ చేయడానికి సహాయపడుతుంది. అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ, పరిపాలన ఎఫిషియన్సీగా చేయడానికి సహాయపడుతుంది. నో బెటర్ కమ్యూనికేషన్ సపోర్ట్స్ బెటర్ పేషెంట్ కేర్. బెటర్ కమ్యూనికేషన్ ఉండటం వల్ల బెటర్ గా పేషెంట్ కేర్ చేయడానికి సహాయపడుతుందండి. నెక్స్ట్, ఫ్రాడ్ ప్రివెన్షన్. స్టాండర్డైజ్డ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ ఇంప్రూవ్. స్టాండర్డైజ్డ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ అనేవి ఇట్ విల్ ఇంప్రూవ్ ట్రాకింగ్ చేయడానికి సహాయపడుతుంది. మానిటరింగ్, గమనించడానికి సహాయపడుతుంది. ఆడిట్ క్యాపబిలిటీగా ఉండటానికి సహాయపడుతుంది. అండ్ ఫ్రాడ్ డిటెక్షన్, ఏదైనా ఫ్రాడ్ జరిగితే గుర్తించవచ్చండి త్వరగా. సెక్యూర్ సిస్టమ్స్ ప్రొటెక్ట్ పేషెంట్స్. సెక్యూర్ సిస్టమ్స్ అనేవి పేషెంట్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి సహాయపడతాయి అండ్ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్ కి సహాయపడతాయండి. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్ 1, సెక్యూర్ కంప్యూటర్ అసెస్. ఏ మెడికల్ కోడర్ లాక్స్ ఇంటూ ఏ హాస్పిటల్ సిస్టమ్. ఒక మెడికల్ కోడర్ లాక్స్ ఇంటూ ఏ హాస్పిటల్ సిస్టమ్ యూజింగ్ ఏ యూనిక్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఒక మెడికల్ కోడర్ ఎవరైతే ఉన్నారో హాస్పిటల్ సిస్టమ్ లో లాగ్ అవ్వాలంటే ఖచ్చితంగా యూనిక్ యూజర్ నేమ్ ఉండాలి, స్పెషల్ పాస్వర్డ్స్ ఉండాలండి అతనికి. దిస్ డెమోన్స్ట్రేట్స్, దీనివల్ల ఉపయోగం ఏంటంటే యూజర్ ఆథరైజేషన్ ఉంటుంది. అసెస్ కంట్రోల్స్, ఆ సిస్టమ్ మీద అతని కంట్రోల్ ఉంటుందండి. సిస్టమ్ మీద అతనికి కంట్రోల్ ఉంటుందండి. నెక్స్ట్ పేజ్ అండి, అసెస్ కంట్రోల్స్. ఎగ్జాంపుల్ 2, ఎలక్ట్రానిక్ ఇన్సూరెన్స్ క్లెయిమ్. ఏ హాస్పిటల్ ఎలక్ట్రానికల్లీ సబ్మిట్స్ ఏ పేషెంట్స్ ఇన్సూరెన్స్ క్లెయిమ్. ఒక హాస్పిటల్లో ఎలక్ట్రానికల్లీ సబ్మిటెడ్స్ ఏ పేషెంట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ సబ్మిట్ చేసినప్పుడు దిస్ డెమాన్స్ట్రేట్ క్లెయిమ్ సబ్మిషన్. దీనివల్ల మనం ఏం తెలుసుకోవచ్చు అంటే క్లెయిమ్ సబ్మిషన్ జరిగిందని తెలుసుకోవచ్చు. స్టాండర్డైజ్డ్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ జరిగిందని తెలుసుకోవచ్చు అండి. ఎగ్జాంపుల్ 3, ఆడిట్ ట్రయల్. ఏ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్ రివ్యూస్ సిస్టమ్ లాక్స్ టు డిటర్మైన్ హూ. ఎగ్జాంపుల్ 3, ఆడిట్ ట్రయల్ అండి. A healthcare organization's review systems logs to determine who assessed the patient record. ఎవరు ఆడిట్ ట్రయల్ వల్ల ఎవరు పేషెంట్ రికార్డ్స్ అసెస్ చేశారో తెలుసుకోవచ్చు. దిస్ డెమాన్స్ట్రేట్ ఆడిట్ కంట్రోల్స్. దీనివల్ల ఆడిట్ కంట్రోల్స్ మనం మెయింటైన్ చేయొచ్చు. సెక్యూరిటీ మానిటరింగ్, ఎవరు అసెస్ అయ్యారో సెక్యూరిటీగా మనం మానిటర్ చేయడానికి సహాయపడుతుందండి. అండ్ ఎగ్జాంపుల్ 4, ఎన్క్రిప్టెడ్ డేటా ట్రాన్స్ఫర్. ఏ ఫిజిషియన్ సెక్యూర్లీ సెండ్స్ ల్యాబొరేటరీ రిజల్ట్స్. ఫిజిషియన్ సెక్యూర్ గా ల్యాబొరేటరీ రిజల్ట్స్ అనేవి సెండ్ చేశారు ఎలక్ట్రానికల్లీ టు అనదర్ హెల్త్ కేర్ ప్రొవైడర్. మరొక హెల్త్ కేర్ ప్రొవైడర్ కి ఎలక్ట్రానిక్ గా ఒక ఫిజిషియన్ తను సెక్యూర్ గా షేర్ చేసినప్పుడు డేటాని, ల్యాబొరేటరీ రిజల్ట్స్ ని. దిస్ డెమాన్స్ట్రేట్, దీనివల్ల ఎలా వివరించవచ్చు అంటే
ఎన్క్రిప్షన్ రూపంలో డేటాను సెండ్ చేయొచ్చు. సెక్యూర్ డేటా ట్రాన్స్మిషన్ అనేది సెక్యూర్ జరిగిందని చెప్పొచ్చండి. ద బెనిఫిట్స్ ఆఫ్ HIPAA సెక్యూరిటీ రూల్ అండ్ ట్రాన్సాక్షన్ స్టాండర్డ్స్ ఫర్ పేషెంట్స్. ఈ HIPAA సెక్యూరిటీ రూల్ వల్ల ఉపయోగాలు అండ్ ట్రాన్సాక్షన్ స్టాండర్డ్స్ వల్ల ఉపయోగాలు ఏంటంటే, ఫర్ పేషెంట్స్ బెటర్ ప్రైవసీ ప్రొటెక్షన్ ఉంటుందండి పేషెంట్స్ కి. సెక్యూర్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ ని సెక్యూర్ గా మెయింటైన్ చేయొచ్చు. గ్రేటర్ కాన్ఫిడెన్స్ ఇన్ హెల్త్ కేర్ సిస్టమ్స్ లో గ్రేటర్ కాన్ఫిడెన్స్ ని పొందొచ్చు. ఫర్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఎలా సహాయపడుతుందంటే, ఇంప్రూవ్ డేటా సెక్యూరిటీని ఇంప్రూవ్ చేయొచ్చు. స్టాండర్డైజ్డ్ కమ్యూనికేషన్, స్థిరత్వమైన కమ్యూనికేషన్ పొందొచ్చు. రెడ్యూస్డ్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ తగ్గుతుంది. ఫర్ మెడికల్ కోడర్స్ అండ్ బిల్డింగ్ ప్రొఫెషనల్స్ కి ఎలా సహాయపడుతుందంటే, సెక్యూర్ హ్యాండ్లింగ్ ఆఫ్ పేషెంట్ ఇన్ఫర్మేషన్ ని సెక్యూర్ గా హ్యాండిల్ చేయడానికి. బెటర్ క్లెయిమ్ ప్రాసెసింగ్ బెటర్ గా జరగడానికి. రెడ్యూస్డ్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ తగ్గుతుందండి. బెటర్ క్లెయిమ్స్ ప్రాసెసింగ్ అండ్ ఇంప్రూవ్ డాక్యుమెంటేషన్ ప్రాపర్ గా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఫర్ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్, ఆరోగ్య వ్యవస్థలకు ఎలా సహాయపడుతుందంటే, ఎన్హాన్స్డ్ సైబర్ సెక్యూరిటీని ఎన్హాన్స్ చేయడానికి హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్ ఉపయోగపడుతుందండి సెక్యూరిటీ రూల్ అనేది. ఎన్హాన్స్ సైబర్ సెక్యూరిటీ నుంచి సేఫ్ గా ఉండడానికి సహాయపడుతుంది. బెటర్ రెగ్యులేటరీ కంప్లైన్స్ ని పొందొచ్చు. ఫ్రాడ్ ప్రివెన్షన్, మోసాలు జరగకుండా నివారించవచ్చు. ఎఫిషియంట్ హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్, ప్రభావవంతంగా హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్ పరిపాలన చేయడానికి ఆరోగ్య వ్యవస్థలో ఉపయోగపడుతుందండి. క్విక్ రివిజన్ పాయింట్స్, కీ ఫ్యాక్ట్స్. టుడే we discussed about HIPAA security rule protects. HIPAA security rule అనేది it will electronic protect health information ఉపయోగపడుతుంది. EPHI includes any patient health information stored or transmitted electronically. ఏదైనా పేషెంట్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయబడటం కానీ ఎలక్ట్రానికల్ గా ట్రాన్స్మిట్ చేయబడటం అంతా దీంట్లో చేయొచ్చండి. నౌ దిస్ సెక్యూరిటీ రూల్ యూజెస్ 3 major safeguards. సెక్యూరిటీ రూల్ లో ముఖ్యంగా 3 రకాల సేఫ్ గార్డ్స్ ఉపయోగిస్తారు. అడ్మినిస్ట్రేటివ్ సేఫ్ గార్డ్, ఫిజికల్ సేఫ్ గార్డ్ అండ్ టెక్నికల్ సేఫ్ గార్డ్. నౌ టెక్నికల్ సేఫ్ గార్డ్స్ అనగా యూజర్ ఆథరైజేషన్ ఉండాలి, యాక్సెస్ కంట్రోల్స్ ఉంటాయి, ఎన్క్రిప్షన్ చేయబడి ఉండాలి, ఆడిట్ కంట్రోల్స్ మెయింటైన్ చేయబడాలి అండ్ డేటా ఇంటిగ్రిటీ మెయింటైన్ చేయబడాలండి. Now HIPAA transaction standards cover. ఈ HIPAA ట్రాన్సాక్షన్ స్టాండర్డ్స్ అనేవి ఇట్ విల్ కవర్ క్లెయిమ్ సబ్మిషన్ ని కవర్ చేయడానికి ఉపయోగపడతాయండి. నెక్స్ట్ పేజ్ అండి. క్లెయిమ్ సబ్మిషన్ ఎలిజిబిలిటీ ఇంక్వైరీస్ కోసం సహాయపడతాయి. అండ్ ఎలిజిబిలిటీ ఇంక్వైరీస్ పేమెంట్ ప్రాసెసింగ్ కొరకు సహాయపడతాయి. అండ్ రెమిటెన్స్ అడ్వైసెస్ కోసం ఈ HIPAA ట్రాన్సాక్షన్ కవర్ అవుతాయండి స్టాండర్డ్స్ అన్ని కూడా. నౌ కన్క్లూజన్, ద HIPAA సెక్యూరిటీ రూల్ ఏదైతే ఉందో ఎస్టాబ్లిషెస్ నేషనల్ స్టాండర్డ్స్ ద్వారా ఫర్ ప్రొటెక్టింగ్ ఎలక్ట్రానిక్ ప్రొటెక్టెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్రొటెక్ట్ చేయడానికి త్రూ అడ్మినిస్ట్రేటివ్, ఫిజికల్ అండ్ టెక్నికల్ సేఫ్ గార్డ్స్ ఉపయోగించి. అడ్మినిస్ట్రేటివ్ సేఫ్ గార్డ్స్ ఇంక్లూడ్స్ సెక్యూరిటీ పాలసీస్, ఎంప్లాయీ ట్రైనింగ్ అండ్ రిస్క్ అసెస్మెంట్ అండి. ఈ అడ్మినిస్ట్రేటివ్ సేఫ్ గార్డ్స్ ఎలా ఉపయోగిస్తారంటే, సెక్యూరిటీ పాలసీస్ ద్వారా, ఎంప్లాయీస్ ని ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా అండ్ రిస్క్ అసెస్మెంట్ ని గుర్తించడం ద్వారా ఈ సెక్యూరిటీ రూల్ అనేది మెయింటైన్ చేస్తారండి. This is today's class. Thank you for participating.